బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు పురపాలక సంఘంలో నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా మరి ఆ రోజు ఈ పట్టణాన్ని పరిపాలన సంగతి మీకు తెలుసు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2019 సంవత్సరంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాం. అయినప్పుడు కూడా నిజాయితీగా పనిచేసి మీ అందరి కష్టాల్లో ఉండి, కరోనా సమయంలో మీకు అందరి కష్టాల్లో ఉండి మీ ఇంటికి పెద్దగా ఉన్న విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు మీరు చూపించే అభిమానానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశమని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటే చెప్తా ఉన్నా, పెద్దలు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సమయం ఎక్కువ ఇవ్వాలి. నేను ఎప్పుడూ మనం మాట్లాడుకుంటాం. ఈ ఊరు పట్టిన దౌర్భాగ్యం మీకు తెలుసు. 2019 సంవత్సరంలో ప్రజాస్వామ్యం కూని అయితే 2024లో మళ్ళీ బతికించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కూటమి అభ్యర్థిని గెలిపించాలి రాష్ట్రం అంతా అని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మీకు ఒక 1000 రూపాయలు ఓటు ఎక్కువిస్తే మీరు నష్టపోయేది 5 సంవత్సరాలు 60,000 రూపాయలు. ఎందుకంటే మనం మేనిఫెస్టోలో 4,000 రూపాయలు పెన్షన్ పెట్టాం, ఉచిత బస్ సర్వీస్ పెట్టాం, ప్రతి ఇంటికి 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చే విధానం పెట్టుకున్నాం. మరి ఇంకా మేనిఫెస్టో రాబోతా ఉంది. ఇవాళ మీ 1000 రూపాయల కోసం చూస్తే మీరు ఒక్కో కుటుంబం ఒక్కో మనిషి నష్టపోయేది 60,000గా మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకొకటే ఒక్క విషయం, ఇక్కడున్న కొట్టు సత్యనారాయణ కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేసి మేము ప్రజలాస్తి తినలేదు, ప్రజల కోసమే బతుకుతున్నాం చెప్తే నేను పోటీ నుంచి విరమించుకుంటా. మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మందులో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఆఖరికి బ్రాందీ షాపుల్లో కొట్లు కూడా కమిషన్ తీసుకుని బతికినటువంటి ఈ కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. నీకు నా డబ్బుకే పోటీయే తప్ప, నీ డబ్బుకి నాకే పోటీ తప్ప నువ్వు నాకు పోటీయే కాదని ఈ సభాముఖాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి ఈ ఊరు అభివృద్ధి గురించి ఆలోచించావని కూడా అడుగుతా ఉన్నా. ఈ ఊరిని దోచుకు తిని 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి అతను ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే అతను ఎంత అవినీతి పరుడో మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కాబట్టి ఈ సన్నాసి ప్రభుత్వాన్ని పంపించవచ్చుగా కోరుకుంటూ మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవచ్చుగా కోరుకుంటున్నా. జై జై జనసేన. వేదిక పైన ఉన్నాం. ఇంకా ఏం అనకముందే ఇంకా ఏం అనలా ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు కొట్టు. మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం బోలిశెట్టి శ్రీని గారికి, మన బీజేపీ నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, మన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి,